కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో బస్టాండ్ సమీపంలోని పిల్లి కొమురయ్య, పిల్లి రమేష్ నివాస గృహాలపై నుండి 11 కెవి 33 కెవి విద్యుత్ వైర్లు 40 నుండి వెళుతుండడంతో ఆ ఇండ్ల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లి కొమురయ్య ఇంటిపై నుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో వర్షాకాలంలో ఇంటిపైన కవర్ వేయాలంటే పైకి వెళితే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని యజమాని పిల్లి కొమురయ్య తెలిపారు. పిల్లి కొమురయ్య ఇంటి పక్కనే ఉన్న పిల్లి రమేష్ నూతనంగా నిర్మించుకుంటున్న ఇల్లు విద్యుత్ తీగల కారణంగా మధ్యలోనే నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలంలో మాత్రమే కనిపించే విద్యుత్ సరఫరా సమస్యలు ప్రస్తుతం అకాల వర్షాలు, ఈదురుగాలులతో ఎండాకాలంలోనూ అనివార్యంగా మారుతున్నాయని, అయినప్పటికీ విద్యుత్ అధికారుల్లో చలనం రావడం లేదని, విద్యుత్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోపాలు శాపాలుగా మారుతున్నాయి అన్నారు. గాలి దుమారాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని, జనావాసాల మధ్య ఉన్న స్తంభాలను ట్రాన్స్ఫార్మర్లను వేరే చోటకు మార్చి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యుత్ అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, తమ సమస్య పరిష్కారం కాకపోగా విద్యుత్ స్తంభాలను అక్కడి నుండి మార్చాలంటే 2,20,000 రూపాయల ఇస్టిమేట్ వేసి డబ్బులు చెల్లిస్తేనే విద్యుత్ స్తంభాలను మారుస్తామని చెప్పినట్టు తెలిపారు. తాము ఉండే స్థలాలను అమ్ముకున్న అంత డబ్బు రాదని, ఇతరుల వాణిజ్య అవసరాల కోసం తమ నివాస స్థలంలో ట్రాన్స్ఫారం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఇండ్లపై నుండి విద్యుత్ తీగలను తొలగించి సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. విద్యుత్ వైర్లు నిర్ణయించినా కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి మీద ఉన్న వైర్లను తొలగించమని అడిగితే అధికారులు ఒక 6 నెలలు గడిపి సంవత్సరం అయింది, 6 నెలలు అయింది. 6 నెలలు అయినట్టు ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు ఒక ఎస్టిమేట్ తీసుకొచ్చి మాకు 2 లక్షల చిల్లర 2,20,000 రూపాయలు మాకు ఎస్టిమేషన్ చేసి ఇచ్చారు. ఏ అధికారిని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ అసలు దీని గురించి పట్టించుకుంటలేరు. వీళ్ళు ఏంటంటే డబ్బులు సుధా డిమాండ్ చేస్తారు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ట్రాన్స్ఫారం ఉన్నది ఏంటి అంటే ఇది ఒక అగ్రికల్చర్ సంబంధించింది కాదు, వ్యవసాయ రైతుకు సంబంధించిన ట్రాన్స్ఫారం కాదు, అది ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫారం. దాన్ని ఏం చేస్తారంటే అక్కడి నుంచి షిఫ్టింగ్ చేయడానికి ఈ సప్లై సుధా అవసరం లేదు, అగ్రికల్చర్కి పోయే సంబంధం లేదు. ఆ ట్రాన్స్ఫారం తీసి యథావిధిగా ఎవరికి సంబంధం ఉన్నదో ఆ ట్రాన్స్ఫారం వాళ్ళ ఇంటి ముందు కూడా వేయగలరని కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలం ఆ ఇల్లు మీద ఏంటంటే కవర్ కవర్ తీద్దామన్నా ప్రమాదం ఉన్నది, వేద్దామన్నా ప్రమాదం ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వైర్లు ఇరిగి మొత్తం తెగిపోయి ఆ మనుషుల మీద పడి చనిపోతేనే ప్రమాదం జరుగుతూనే వీళ్ళు స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. కావున దయచేసి అందరూ అధికారులు కానీ ఎవ్వరు కానీ దీన్ని పట్టించుకొని దీన్ని తీయగలరని కోరుతున్నాను. అది నవాబుపేట గ్రామం. నా పేరు పిల్లి రమేష్. నవాబుపేట గ్రామం చిగురుమామిడి మండలం. మాకు ప్రధాన సమస్య ఏంటంటే కరీంనగర్ జిల్లా మాది. ప్రధాన సమస్య ఇళ్ళ మీద నుంచి వెళ్ళి 33 kV 11 kV లైన్ ఉంది, దాని నుంచి వెళ్ళి 3 phase లైన్ 2 ఉంది. అప్పుడు ఎట్లాంటి పరిస్థితి వేసారో ఏమో కానీ ప్రస్తుతానికి ఇల్లు నిర్మించుకునే పరిస్థితిలో వాటిని తొలగించమంటే అధికారులు మాపై నిర్లక్ష్యం చూపించుకుంటూ మమ్మల్ని కనీసం పట్టించుకుంటలేరు. మరి అవి గాడి దుబారం కానీ లేకపోతే వేరే కారణాలలో ఇరిగి మా ఇళ్ళ మీద పడ్డా మా మీద పడ్డా కానీ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నది. దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడాన్ని పత్రికలను కోరుతూ దీన్ని తొలగించి మా ప్రాణాలకు అపాయం లేకుండా మాకు రక్షణ కల్పించాలని ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం.